వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ ది షో. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తన కెరీర్ లో 80కు పైగా చిత్రాల్లో హీరోగా నటించారు. అలాగే ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే వారిలో ఒకే ఒక్క హీరోయిన్ మాత్రం రాజశేఖర్ కు కూతురిగా లవర్ గా చేసింది. ఆమె ఎవరో, ఏ మూవీలో చేసిందో ఈ స్టోరీలో చూసిద్దాం. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ రీసెంట్ గా బైకర్ సినిమాలో నటించారు. శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో రాజశేఖర్ హీరోకి తండ్రిగా, కోచ్గా బుల్లెట్ సునీల్ నారాయణ్ పాత్రలో అదరగొట్టారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాజశేఖర్ నటన కన్నీళ్లు తెప్పించిందని చెప్పొచ్చు. అంతకుముందు నితిన్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలోనూ ఓ కీ రోల్ పోషించారు యాంగ్రీ మ్యాన్. ఇక ప్రస్తుతం సహాయక నటుడిగా మెప్పిస్తున్న రాజశేఖర్ ఒకప్పుడు హీరోగా టాలీవుడ్ లో చక్రం తిప్పారు. యాంగ్రీ మ్యాన్ పేరుకు తగ్గట్టుగానే పవర్ఫుల్ పాత్రలతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నారు. ఒకానొక దశలో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటి టాప్ హీరోలకు గట్టి పోటీనిచ్చారు ఈ హీరో. అలాగే ఇప్పటి వరకు రాజశేఖర్ 80కు పైగా సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే ఎంతో మంది హీరోయిన్లతో కలిసి యాక్ట్ చేశారాయన. అయితే ఒక హీరోయిన్ మాత్రం రాజశేఖర్ కు కూతురుగా, ప్రియురాలిగా 2 వేరు సందర్భాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు, అందాల రాశి. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి హీరోయిన్ గా మారిన వారిలో రాశి ఒకరు. కెరీర్ ప్రారంభంలోనే ఆమె చాలా మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలా 1989లో వచ్చిన మమతల కోవెల సినిమాలో రాశి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. అందులో రాజశేఖర్ కూతురిగా ఆమె యాక్ట్ చేసింది. అప్పుడు రాశి వయసు కేవలం 10 ఏళ్లు మాత్రమే అని సమాచారం. ఇక ఆ సినిమా వచ్చిన సరిగ్గా 10 ఏళ్ల తర్వాత, అంటే 1999లో రిలీజ్ అయిన నేటి గాంధీ సినిమాలో అదే రాజశేఖర్ తో హీరోయిన్ గా రొమాన్స్ చేసింది రాశి. అప్పుడు రాశికి 20 ఏళ్లు. అలా రాజశేఖర్ కు కూతురిగా, అదే విధంగా హీరోయిన్ గా నటించిన ఏకైక హీరోయిన్ గా రాశి నిలిచింది. కాగా రాజశేఖర్ లాగే రాశి కూడా ఇప్పుడు సహాయక నటిగా రాణిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ అయిన పాపం ప్రతాప్ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆకట్టుకుంది రాశి. ప్రస్తుతం ఈ నటి చేతిలో పలు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర పరిశ్రమ అందమైన రంగుల ప్రపంచం. ఇక్కడ ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. వారిలో ఓ హీరోకు ఎనలేని ఆదరణ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని కాకుండా దేశవ్యాప్తంగా, అలాగే విదేశాల్లో ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇవాళ ఆ హీరో పుట్టినరోజు. ఆయన చేస్తున్న ఓ మూవీ గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఇంతకీ ఆ హీరో ఎవరు, ఏ మూవీ గ్లిమ్స్ విడుదల చేశారు? హ్యావ్ ఎ లుక్. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి చిత్ర బృందం ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ ను విడుదల చేసింది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ నే ఖరారు చేస్తూ ఏకంగా 4 నిమిషాల 28 సెకండ్ల నిడివి గల వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ గ్లిమ్స్ ద్వారా డ్రాగన్ ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచయం చేశారు. 1967 కాలం నాటి నల్లమందు తోటలు, ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ వంటి అంశాలతో కథ నడుస్తోందని స్పష్టం చేశారు. ప్రపంచంలో నల్లమందును అత్యధికంగా పండించే ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ డ్రాగన్ చిత్రంలో ఎన్టీఆర్ లూగర్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రధాన హంతకుడిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. లీన్ అండ్ రఫ్ లుక్ లో గంభీరమైన స్వరంతో తారక్ అదరగొట్టారు. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం, నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ల ముఖాలు నా కల్లోకి రావు, మిగులున్న శత్రువుల ముఖాలే కనబడతాయి, పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావద్దు అంటూ ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగు అభిమానులను ఆకట్టుకుంటుంది. అలాగే డ్రాగన్ సినిమా కథలో విలన్లను అడ్డుకునే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్ గా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ను పరిచయం చేశారు. ఇక ఆయనతో పాటు మలయాళ నటుడు బీజు మీనన్, ఆశుతోష్ రాణా, అన్షుమన్ పుష్కర్ వంటి ఇతర కీలక పాత్రలను కూడా ఈ గ్లిమ్స్ లో చూపించారు. హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన కేజీఎఫ్, సలార్ తరహాలోనే ఈ సినిమాను కూడా డార్క్ థీమ్ ను ఎంచుకున్నారు. ఇక రవి బస్రూరు నేపథ్య సంగీతం, భువన్ గౌడ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ గ్లిమ్స్ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు చేసిందనడంలో సందేహం లేదు.
కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేస్తుంటాయి. ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు 100 సినిమాలు వస్తే ఒక్కటో రెండో సినిమాలు భారీ హిట్ అవుతున్నాయి. కానీ ఒకప్పుడు మాత్రం 10 సినిమాలు విడుదలైతే 7 సినిమాలు సూపర్ హిట్ అయ్యేవి. అలా ఓ సినిమాను 10 లక్షలతో తీస్తే 10 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయట. మరి ఎంతకీ ఆ సినిమా ఏంటో, ఎవరు చేశారో ఇప్పుడు చూద్దాం. సినీ పరిశ్రమలో ఒకప్పుడు దాదాపుగా రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. చాలా సినిమాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేవి ఖచ్చితంగా ఉంటాయి. దర్శక నిర్మాతలు కూడా ప్రేక్షకులను మెప్పించే కథలతో సినిమాలు చేస్తున్నారు. కలెక్షన్స్ ను దృష్టిలో పెట్టుకోకుండా కథను మాత్రమే నమ్మి సినిమాలు తెరకెక్కించేవారు దర్శక నిర్మాతలు. వాటిలో ఓ సినిమా ఒకటి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఆ సినిమా భారీ హిట్ అవ్వడమే కాదు, కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టిందట. అదే ఇండస్ట్రీని షేక్ చేసిన ఏక్ దుజే కే లియే సినిమా. ఇండస్ట్రీలోనే ఈ ఏక్ దుజే కే లియే సినిమా ఓ సెన్సేషన్. ఈ సినిమాలో స్టార్ హీరో నటించారు. 10 లక్షలు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 10 కోట్లకు పైగా వసూలు చేసి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరో కమల్ హాసన్ నటించారు. కమల్ హాసన్ ఎన్నో అద్భుతమైన సినిమాలు నటించి మెప్పించారు. అంతేకాదు తమిళ్, తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకున్నారు. హిందీలో కమల్ హాసన్ నటించిన సినిమానే ఏక్ దుజే కే లియే. బాలచందర్ దర్శకత్వం తెరకెక్కించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్. ఈ సినిమా కోసం డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ ఎగబడ్డారని సమాచారం. ఇక అప్పటికే సౌత్ లో స్టార్ హీరోగా రాణించిన కమల్ ఈ సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కమల్ హాసన్ సరసన రతి అగ్నిహోత్రి కథానాయికగా నటించారు. అలాగే ఈ సినిమాలో రాకేష్ బేడి కీలక పాత్రలో కనిపించారు. అయితే ఏక్ దుజే కే లియే సినిమా క్లైమాక్స్ మార్చాలని చాలా మంది డిమాండ్ చేశారు. సినిమా చివరిలో హీరో, హీరోయిన్ చనిపోతారు. దాంతో ఫ్యాన్స్ కాస్త నిరాశపడ్డారు. దాంతో క్లైమాక్స్ చేంజ్ చేయాలని చాలా డిమాండ్స్ వచ్చాయట. కాగా 10 లక్షలు పెట్టి తెరకెక్కించిన ఈ సినిమా 10 కోట్లు వసూలు చేసింది. అప్పట్లో 10 కోట్లు అంటే భారీ కలెక్షన్స్. ఈ సినిమా ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్ మూవీ. చాలా సినిమాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేస్తాయి. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టని సినిమాలు మన ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. వాటిలో ఓ సినిమా ఒకటి. ఆ మూవీ వచ్చి దాదాపు 22 ఏళ్ళు అవుతుంది. అయినా కూడా ఆ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అలా ఏ చిత్రం ఉంది? ఆ మూవీలో ఎవరు యాక్ట్ చేశారు? తెలియాలి అంటే వాచ్ ది స్టోరీ. 2004లో విడుదలైన 7G బృందావనం కాలనీ చిత్రం భారతీయ సినిమా చరిత్రలో ఒక విభిన్నమైన చిత్రంగా నిలిచింది. దర్శకుడు సెల్వర్ రాఘవన్ తెరకెక్కించిన ఈ ప్రేమ కథ రియలిస్టిక్ ట్రీట్మెంట్ తో, బోల్డ్ కంటెంట్ తో యువతను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా విడుదలై 2 దశాబ్దాలు గడిచిన నేటికి అనేక మందికి ఇది ఒక కల్ట్ క్లాసిక్ గా, తమ అభిమాన చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది. దర్శకుడు సెల్వర్ రాఘవన్ తన మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న తర్వాత ఎంఎం రత్నం బ్యానర్లో ఈ చిత్రాన్ని నిర్మించారట. తన కాలేజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించారట దర్శకుడు. ఒక పంజాబీ అమ్మాయిని ఇష్టపడి ఆమె కోసం చేసిన ప్రయత్నాలను కథలో చూపించారు దర్శకుడు. కథ చాలా సహజంగా, బోల్డ్గా ఉండడం ఇక్కడ విశేషం. ఇక ఈ మూవీ 7G బృందావనం కాలనీలో హీరో పాత్ర కోసం మొదట సిద్ధార్థ్, మాధవన్ వంటి స్టార్ హీరోలను పరిశీలించారట. మాధవన్ నో చెప్పడం, ఇక సిద్ధార్థ్ నువ్వొస్తావంటే నేను వద్దంటన్న సినిమాతో బిజీగా ఉండడంతో కొత్త హీరో కోసం వెతికారట. ఈ క్రమంలో ఎంఎం రత్నం కుమారుడు రవికృష్ణ ఆఫీస్కు రాగా అతడిని చూసిన సెల్వర్ రాఘవన్ హీరో పాత్రకు సరిపోతాడని భావించి ఎంపిక చేశారు. రవికృష్ణ మొదట్లో సీరియస్ గా తీసుకోకపోయినా సెల్వర్ రాఘవన్ పట్టుబట్టడంతో లుక్ టెస్ట్ కు ఒప్పుకున్నారట. ఆ తర్వాత నటనలో శిక్షణ కోసం లండన్ కు పంపగా హీరోయిన్ ఎంపికలో కూడా ఇదే విధమైన ప్రక్రియ జరిగిందని చెప్పారు. మొదట జెనిలియనో అనుకున్నప్పటికీ కథలో హీరోయిన్ ఒక పంజాబీ అమ్మాయి కావడంతో నిజమైన పంజాబీ అమ్మాయి అయితే బాగుంటుందని భావించి సోనియా అగర్వాల్ ను ఎంపిక చేశారట మేకర్స్. హీరో హీరోయిన్ల ఫోటోషూట్ తర్వాత వారిద్దరూ పర్ఫెక్ట్ మ్యాచ్ అని నిర్ధారించుకుని ఈ మూవీ తెరకెక్కించారని తెలుస్తోంది. 7G బృందావనం కాలనీలోని హీరో పాత్ర చాలా విభిన్నంగా ఉంటుంది. కాలేజీ బంక్ కొడుతూ, స్నేహితులతో జులాయిగా తిరుగుతూ మధ్యతరగతి యువకుడిగా రవి పాత్రను మలిచారు. మరోవైపు హీరోయిన్ అనిత అందానికి, ఆకర్షణకు కేర్ ఆఫ్ అడ్రస్. ఇలాంటి విభిన్న నేపథ్యాల మధ్య ప్రేమ ఎలా చిగురించిందనేది ఆసక్తికరంగా చూపించారు. కొన్ని బోల్డ్ సన్నివేశాలతో కథను నడిపిస్తూ చివరికది స్వచ్ఛమైన ప్రేమ కథ అని దర్శకుడు స్పష్టం చేశారు. ఈ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
కొందరైతే హీరో పాత్రను విమర్శించారట. అయితే యువత మాత్రం ఈ సినిమాను చూసి పిచ్చెక్కిపోయిందని చెప్పారు. థియేటర్లో అయితే కాలేజీ విద్యార్థులతో కిక్కిరిసిపోయాయట. జులాయిగా తిరిగే హీరో, అతని తండ్రి హీరోయిన్ కాలేజీ నేపథ్యం ఇవన్నీ నిజ జీవితంలో మన చుట్టూ కనిపించే పాత్రలా ఉండడంతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. హీరో అతని తండ్రి మధ్య వచ్చే సన్నివేశాలు, ముఖ్యంగా తండ్రి కొడుకును తిట్టిన తర్వాత అతను ప్రయోగుడు అయినప్పుడు చంద్రమోహన్ కంటతడి పెట్టించే సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇప్పటికీ సినిమా లక్షలాది మందిని ఆకట్టుకుంటుంది. అలాగే పాటలు సైతం బంపర్ హిట్ గా నిలిచాయి. ఇది వాల్టీ స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.